బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లాలో ఆవులు అక్రమ తరలింపు అడ్డుకున్న వారిపై కత్తులతో కర్రలతో దాడికి పాల్పడ్డారు. బూర్గంపాల మండలం బంజర గ్రామ పంచాయతీ పరిధిలోని జింకలగూడెం గ్రామం నుండి గత రాత్రి సుమారు 100 ఆవులను కబేలాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షులు సాయి శ్రీను మరో ఇద్దరు వ్యక్తులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న వారిపై కత్తులు, రాళ్లు, కర్రలతో తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. గాయపడిన వారు పాల్వంచలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇక గతంలోనూ కూడా జింకలగూడెం గ్రామానికి చెందిన గోవుల వ్యాపారం చేస్తూ కబేలాలకు తరలిస్తున్నట్లు ఇద్దరు వ్యక్తులపై కత్తులతో దాడి చేసి చేతి వేళ్లు కూడా కోల్పోయిన ఘటనలు ఉన్నాయన్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెడిక భద్రాద్రి జిల్లాలో ఆవుల అక్రమ తరలింపు అడ్డుకున్న వారిపై కత్తులు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. బూర్గంపాడు మండలం బంజర గ్రామ పంచాయతీ పరిధిలో జింకలగూడెం గ్రామం నుంచి దాదాపు గత రాత్రి సుమారు 100 ఆవులను కబేలాలకు కూడా అక్రమంగా తరలిస్తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షులు సాయి శ్రీను మరో ఇద్దరు వ్యక్తులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న వారిపై కత్తులతో, కర్రలతో దాడి చేసినట్లుగా తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం భద్రాద్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గత రాత్రి నుంచి జరుగుతుందా, ఇది అసలు అంతకంటే ముందు నుంచే ఉన్న వ్యవహారంగా ఏమన్నా తెలుస్తా ఉందా? థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జింకలగూడెం గ్రామం నుంచి తరచు కూడా ఇక్కడి నుంచి గోవులు తరలింపు కబేలాలకు వెళ్తున్నాయని చెప్పేసి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాత్రి అంటే గత రాత్రి 9 గంటల సమయంలో దాదాపు 100 గోవుల వరకు ఈ అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు సాయి శ్రీనుకు సమాచారం రావడంతో రాత్రి 9 గంటల సమయంలో అక్కడికి గోవులు తరలించేటువంటి ప్రాంతానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ గోవులను అక్రమంగా తరలించేందుకు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా అంటే విచక్షణ రహితంగా కత్తులు, కర్రలు, రాళ్లతోటి వెళ్ళినటువంటి 3 వ్యక్తుల పైన కూడా దాడి చేయడం జరిగింది. ఈ దాడి చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళలో ఉన్నటువంటి అంటే దాడికి పాల్పడినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఓ మహిళ సాయి శ్రీను మర్మావయవాలను గట్టిగా ప్రెస్ చేయడంతో తనకు తీవ్రమైనటువంటి బాధతో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మహిళ చేతిలో ఉన్నటువంటి కత్తితోటి కూడా తన మెడ కొయ్యబోయి దండం పెట్టి గట్టిగా విదిలించుకొని పక్కకు పోవడం జరిగింది. లేదంటే తన ప్రాణం పోయేదని చెప్పేసి కూడా ఏఎన్ఎన్ న్యూస్ తో ముచ్చటించినటువంటి నేపథ్యంలో అక్కడ తరచూ కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఆ యొక్క జింకలగూడెం గ్రామానికి ఓ ఇద్దరు రిపోర్టర్లు అక్కడికి ఇలాంటి రవాణా జరుగుతున్నటువంటి సమయంలో వెళ్ళినప్పుడు ఆ యొక్క కత్తితో దాడి చేయడంతో చిటికెన వేలు తెగి కింద పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క సాయి శ్రీను తెలియజేయడం జరిగింది. ఈ యొక్క అక్రమ రవాణాను అడ్డుకోవటంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో నిరోధించేందుకు చర్యలు లేకపోవడంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని కూడా ఆ యొక్క ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గోవులు రక్షింపబడాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తున్నప్పటికీ కూడా ఇలాంటి రైట్ శ్రీనివాస్, అయితే ఆ పార్టీ తరపు నుంచి ఇంతమంది 2-3 లేదా వాళ్ళు గాయపడుతున్నా కానీ గతంలో ఇలా జరిగిందని మనకు తెలుస్తా ఉన్నా కానీ బట్ ప్రభుత్వం మాత్రం ఎందుకు ఇంత యాక్షన్ తీసుకోవటంలో ఆలస్యత వహిస్తుంది? ఎందుకు ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళకి ప్రభుత్వానికి ఏమైనా ముడుపులు అందుతున్నాయి అక్కడ అధికారులకి, లేదంటే దానికి వత్తాసు పలుకుతున్నారనుకోవాలా, లేదంటే అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వం తరపు నుంచి ఎందుకు ఈ కట్టడికి దూరంగా ఉంటున్నారు? అంటే వారు పూర్తి స్థాయిలో వీటిని నిరోధించేందుకు బీజేపీ పార్టీ నుంచి ఈ యొక్క జిల్లా నాయకత్వం కావచ్చు, ఆ యొక్క మండల నాయకత్వం కావచ్చు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ఫిర్యాదులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి కేసులు నమోదవుతున్నా కానీ ఈ యొక్క చర్యలు తీసుకుంటున్నా కూడా అక్రమార్కులు మాత్రం ఏదో ఒక మార్గంలో
అంటే భారీ కంటైనర్లలో పై భాగంలో టాప్ తీసేసి వీటిని పూర్తి స్థాయిలో డోర్లు చుట్టూ కూడా కంటైనర్స్ చుట్టూ కూడా డోర్లు బిగించి పైన గాలాడే విధంగా పై భాగంలో ఓపెన్ టాప్ పెట్టుకొని తరలిస్తున్నటువంటి నేపథ్యాలు కూడా జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిని పూర్తి స్థాయిలో నివారించాలని ఈ యొక్క బీజేపీ పార్టీ నుంచి తీసుకుంటున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు చర్యల్లో ఈ యొక్క ఇలాంటి దాడులు గతంలో కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క జిల్లాలో జరిగినటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంలో మాత్రం మేనమేషాలు లెక్కిస్తున్నారన్నటువంటి ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి కూడా. ఎందుకంటే ఈ ఉదాసీనత వహించడం వల్లనే ఇలాంటివి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇకనైనా పూర్తి స్థాయిలో ఈ యొక్క గోవుల తరలింపు ఏదైతే ఉందో కబేళాలకు తరలిస్తున్నటువంటి ఈ యొక్క గోవులను పూర్తి స్థాయిలో అడ్డుకొని ప్రభుత్వం తగిన చర్యలు, చట్టాలు, మార్పులు రావాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. మాది మోరంపల్లి బంజారా గ్రామం. మా గ్రామ పంచాయతీలోనే జింకలగూడెం అనే ఒక ముస్లిం ఏరియా ఒకటి ఉన్నది. మా గ్రామ పంచాయతీలోనే అది కూడా ఒక భాగం జింకలగూడెం అనే గ్రామం. అక్కడ ఎప్పటి నుంచో గోవులు తరలిస్తున్నారని మాకు సమాచారం ఉంది. ఎప్పటి నుంచో ఎన్నో రోజుల నుంచి నడుస్తుంది. అయితే గత రాత్రి 9 గంటల సమయంలో వాట్సాప్ గ్రూపుల్లో మీడియా మిత్రులు నాకు ఇట్లా అక్కడ ఆవులు ఉన్నాయి, మీరు హిందూయిజం కోసం ఇంత చేస్తారు, అక్కడ 100 నుంచి 150 ఆవులు ఉన్నాయి, అక్కడ వాటిని పట్టియాలి, మేము వస్తున్నాం, మీరు ముందెళ్ళి చూడండి, వాటి సంగతి చూడండి అని అంటే నేను నా మిత్రుడు కలిసి మేము ముందుగా వాళ్ళు వస్తున్నారని అంటే వాళ్ళు మెయిన్ రోడ్డు మీద ఉంటా అంటే నేను నా మిత్రుడు కలిసి బండి మీద వెళ్ళాము. వెళ్ళంగానే అక్కడ ఆవులని చాలా ఉన్నాయి, 100 నుంచి 150 ఆవులు. ఇంతలో ఒక లారీ ఉంటే ఆ లారీ వెళ్ళిపోయింది, మమ్మల్ని చూసి వెళ్ళిపోయింది. అలా మమ్మల్ని పట్టియడానికి వచ్చారా అని ఆ జింకలు కూడా ముస్లిం వాళ్ళు ఒక 7 నుంచి 8 మంది, అందులో ఒక మహిళ కూడా ఉన్నది. మా మీద కర్రలు, కత్తి, ఒక లేడీ అయితే మహిళ అయితే కత్తి నా మెడక మీద పెట్టి కొయ్యబోయింది. పట్ల నా బీజాలను గట్టిగా కొట్టుకొని ఒత్తుదందు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ కొడుకులు వాళ్ళు నన్ను కర్రలు పెట్టి కొడుతూనే ఉన్నారు. ఒక పక్క నేను రాయిలు తీసుకొని నా ముఖం మీద పడుకోబెట్టి రాయి తీసి మీద బండరాయి పెట్టి చల్లుతా ఉంటే నేను నా చెయ్యిని ఇట్లా అడ్డం పెట్టడం వల్ల ఈరోజు నా చెయ్యి ఎరగటం జరిగింది. అసలు వాళ్ళు ఎంత దారుణాన్ని ఒడిగడతారంటే గతంలో కూడా 2 మీడియా మిత్రులను కూడా ఇలాగే మర్డర్ కూడా చేయబోయారు. ఒకరిని కత్తి పెట్టి చేస్తే ఏలు కూడా లేచిపోయింది. ఆ ఊర్లో కూడా వాళ్ళందరికీ ఆ ఊరు మొత్తం వాళ్ళు శత్రువులే. వాళ్ళు ఎప్పటి నుంచో ఇదే వ్యాపారం మీద ఈ గోవుల వ్యాపారం మీదే జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు నన్ను కొట్టుకుంటా మొన్న జరిగింది గుర్తులేదు, అట్లా చంపేయండి, మార్డాలేసే పొడవండి అని అందులో ఉన్న ఒక పెద్ద